హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈజీ అండ్ సింపుల్ మిల్లీ మేకర్ మంచూరియా చేస్తున్నా. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, మెయిన్గా మిల్లీ మేకర్స్ తీసుకోవాలి. తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, జింజర్ గార్లిక్ పేస్ట్, గోధుమ పిండి. తర్వాత మనమైతే హాట్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అదే హాట్ వాటర్ తీసుకొని పక్కన పెట్టుకొని మనం ఏదైతే మిల్లీ మేకర్స్ తీసుకున్నామో అది దాంట్లో వేసుకుని అదే హాట్కి అయితే మన మిల్లీ మేకర్స్ అయితే ఈజీగా బాయిల్ అయిపోతుంది. తర్వాత ఒక 5 minutes తర్వాత మిల్లీ మేకర్లో కూల్ వాటర్ వేసుకొని మిల్లీ మేకర్లో ఉన్న వాటర్ అన్ని డ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లోనే మనం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న 2 hours తర్వాత దాంట్లో మనం అయితే గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి వేసుకొని మళ్ళీ ఒక 1 hour అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. మిల్లీ మేకర్ మంచూరియా అనేది ఎంతసేపు మ్యాగ్నేట్ అయితే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న మిల్లీ మేకర్ని దాంట్లో వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఫస్ట్ వేసుకుంటే ఏంటంటే మనకి గార్లిక్ ఇంకా చిల్లీస్ ఆనియన్స్ అనేది మంచి మగ్గిపోతాయి. దాంట్లోనే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని మంచి మిక్స్ చేసుకొని మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మీకు గ్రేవీ మంచూరియా కావాలంటే గ్రేవీ మంచూరియా చేసుకోవచ్చు. లేదు మాకు గ్రేవీ మంచూరియా వద్దు అంటే దగ్గరికి మంచూరియా లాగా చేసుకుంటే ఇంకేంటి మా టేస్టీ మిల్లీ మేకర్ మంచూరియా రెడీ. మరి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.